రిహానా 9:30 గంటలకి ప్రెస్ మీట్ ఉండబోతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో మనకు ఆ మీటింగ్లో ఏం మాట్లాడారో మనకు డీటెయిల్స్ వచ్చాయి. నేను చాలా విషయాల్లో డీటెయిల్స్ వచ్చాయి. బట్ బీసీలకు సంబంధించి స్టాండ్ అయితే క్లియర్ అయిపోయింది. సుప్రీంకోర్టుకు అయితే ఇప్పుడు రాష్ట్రపతి మీద నేను వెళ్ళిన ఫస్ట్ ఆప్షన్ చెప్పాను. రాష్ట్రపతి దగ్గర 3 నెలల కంటే ఎక్కువ బిల్లు పెండింగ్లో ఉందండి, కాబట్టి మీరు గతంలో మొన్న సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు దాన్ని అని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి. అయితే దాని మీద రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టాం. బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చేసుకోవచ్చు. దీన్ని బ్రేకింగ్ న్యూస్ అంటోంది. రేవంత్ రెడ్డి క్లియర్ చేశారు కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మరి కాసేపట్లో మంత్రులు కూడా ఇదే విధంగా చెప్తున్నారు. సో సుప్రీంకోర్టుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళటం లేదు. ఆ విషయాన్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి కారణాలు చెప్పారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ విడిగా మరో బిల్లు తీసుకొచ్చాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా కేసీఆర్ గతంలో చట్టం తెచ్చారు. కేసీఆర్ చట్టం ఏం తెలియదు. యాక్చువల్ జరిగింది ఏంటంటే గతంలో హైకోర్టు వెళ్ళారు. బీసీ రిజర్వేషన్ 33% అంటే 33% అంటే ఎస్సీలకి ఎస్టీలకు కలిపితే గనక 50% దాటుతుంది. సో దాటినప్పుడు దాన్ని కొద్దిమంది హైకోర్టులోకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు దాన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. 23% అయినా 23-24% వరకే ఆగిపోయిన పరిస్థితి. దాంతో ఆ ప్రకారమే కేసీఆర్ గతంలో ఎన్నికలు నిర్వహించారు. సో పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్ అంటూ అప్పుడు ఏదైతే ఉందో ఆ అడ్డంకి తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. దాన్ని గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దీనిలో 2 సపరేట్. ఒకటి విద్యారంగంలో ఉద్యోగాల్లో, తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ 2 వేర్వేరు బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించారు. కానీ రాష్ట్రపతి ఇంతవరకు దాన్ని క్లియర్ చేయలేదు. ఒకటి మొన్న ఈ ఆర్డినెన్స్ అసెంబ్లీ అమల్లో లేదు కాబట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన దాన్ని 50% సీలింగ్ ఏదైతే ఉందో ఆ 50% సీలింగ్ కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ మొన్న జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపించారు. ఏదైనా ఆర్డినెన్స్ జారీ చేస్తే దానికి ఏ బిల్ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో బిల్ అయితే గవర్నర్ ఆమోదం అవసరం, కేంద్రంలో బిల్ అయితే రాష్ట్రపతి ఆమోదం అవసరం. సో ఈ బిల్లు ఆర్డినెన్స్ ద్వారా వెళ్ళింది కాబట్టి గవర్నర్ ఆమోదం కంపల్సరీ అవసరం. అయితే గవర్నర్ దాన్ని దీనిలో ఎందుకంటే 50% దాటేలా ఉంది కాబట్టి ఆయన తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం అంటే మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. సో బీసీలకు మేలు జరగాల్సిందే, రాహుల్ గాంధీ మాట నిలబడాలి. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు 1% రిజర్వేషన్ కూడా రాదు. 90 రోజుల్లో రాష్ట్రపతిని బిల్లు ఆమోదించాలన్న అంశం పైన సుప్రీంకోర్టులో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం 2 న్యాయవాదులు నియమించాం. అంటే ఇదివరకే సుప్రీంకోర్టు అడిగింది అన్ని రాష్ట్రాల్ని ఈ 90 రోజుల్లో ఆమోదించాలన్న దాని మీద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ నేను ఇంతకుముందు చెప్పాను. ఆర్టికల్ 143 ఆధారంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు నివేదించారు. మీరు నాకు టైం లైన్ పెట్టడం కరెక్టా కాదా ఇది చెప్పండి అంటూ ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అడిగారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం దీన్ని విచారిస్తుంది. సో ఆ విచారణలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసు పంపించారు. రాష్ట్రపతి ఇట్లా అడిగారు, కొన్ని పాయింట్స్ అడిగారు, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, ఏది కరెక్ట్ అంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు అన్న అభిప్రాయం చెప్పాలి. చెప్పినప్పుడు దీనికోసం 2 న్యాయవాదులు నియమించాం. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వచ్చింది. విడిగా సుప్రీంకోర్టుకు వెళ్తే అంటే మా రాష్ట్రంలో 3 నెలలు దాటింది, మరి మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు 3 నెలల లోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని, కానీ మా రాష్ట్రంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదంటూ రాష్ట్రపతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. విడిగా మళ్ళీ ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్తే కేసు లిస్టు కావడానికి బాగా సమయం పడుతుంది అని చెప్పారు. సో దీన్ని బట్టి ఏం చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రపతిని వ్యతిరేకిస్తూ 3 నెలల పాటు 3 నెలల సమయం ఇచ్చినా సరే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం
రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇక రెండే ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు 3 ఆప్షన్స్లో రెండో ఆప్షన్ ఏంటంటే బీసీలకు 42% గురించి అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో 1 అసెంబ్లీలో బిల్లు పెట్టి మళ్ళీ ఆమోదించి గవర్నర్కి పంపడం. మరి గవర్నర్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియదు. లేదా డైరెక్ట్గా జీవో తేవడం. ఇక థర్డ్ ఆప్షన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడం. దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు. పార్టీ పరంగా నిర్ణయం, ప్రభుత్వ పరంగా కాదు. సో నాకు ఈ 2 ఆప్షన్సే కనిపిస్తున్నాయి. ఆ 2 ఆప్షన్స్లో పార్టీ పరంగా వెళ్ళొచ్చే అనే చెప్తున్నారు. ఒకసారి రాజారాం